ఒక చిన్న కథ. డబ్బు, ధర్మం, నీతికి సంబంధించినది. ఒక ఊరిలో రాఘవ అనే పండితుడు ఉండేవాడు. అతను చాలా ధార్మికుడు, నైతిక విలువలకు కట్టుబడినవాడు. ఆ ఊరిలోనే రాము అనే బడుగు జీవి ఉండేవాడు. రాము ఎల్లప్పుడూ డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాలను అనుసరించేవాడు. అతని లక్ష్యం ధనవంతుడు కావడమే, ఎలాగైనా సరే. ఒకరోజు రాముకు అతని తండ్రి చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది. డబ్బు గొప్పది కాని అది నీతిని తాకట్టు పెట్టి సంపాదించినప్పుడే అది నీ జీవితాన్ని అంధకారంలోకి తీసుకుపోతుంది. ఇది విని రాము తన జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఒక సంఘటన చోటు చేసుకుంది. అతను రాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు ఓ వృద్ధురాలి నగలు దోచుకునే ప్రయత్నం చేశాడు. కాని ఆ వృద్ధురాలు అతనిని పట్టుకుని ఏమాత్రం కోపం లేకుండా ఇలా చెప్పింది. బాలుడా, నీ ఆత్మను అమ్ముకోవద్దు. డబ్బు నీతి మరియు ధర్మంతో కూడిన మార్గంలో సంపాదిస్తే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ మాటలు రాముని గుండెల్లో నాటుకుపోయాయి. అప్పటినుంచి అతను తన తప్పులను తెలుసుకుని ధర్మాన్ని, నీతిని అనుసరిస్తూ జీవితాన్ని నడిపించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నైతికం. డబ్బు అవసరం, కాని అది ధర్మానికి, నీతికి విరుద్ధంగా సంపాదిస్తే అది జీవితాన్ని శూన్యంగా చేస్తుంది. నిజమైన ఆనందం ధర్మపరమైన మార్గంలోనే ఉంటుంది.